వెల్కమ్ టు V999 న్యూస్. ఆడపిల్లలకు అన్యాయం జరిగితే తోలు తీస్తామన్న లీడర్లు ఇప్పుడు ఎక్కడికి వెళ్లిపోయారని మాజీ ఎంపీ మార్గాని భరత్ దర్శించారు. రాజమండ్రిలోని ఓ దళిత బాలికకు అన్యాయం జరిగితే చివరకు మహిళా కమిషన్ కూడా స్పందించిన స్థితిలో ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆఫ్ స్పీచ్ అనే అంశాన్ని సాక్షాత్తు సుప్రీంకోర్టు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇందులో 5th పాయింట్ కూడా చూస్తే ఇది ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్. It is made clear that petitioner shall not either involve himself in making any defamatory statement nor allow any other person to make such statement in his presence in the TV news. అని సుప్రీం కోర్ట్ న్యాయవాదులు వారు ఇచ్చిన ఆర్డర్ అండి. ఇది క్లియర్ కట్గా సుప్రీం కోర్ట్ న్యాయవాదులు ఇచ్చిన ఆర్డర్ని ఈ రకంగా ఉన్నదాన్ని మరి నిజంగా ఒకటి చూస్తే సాక్షి పైన ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సాక్షి ఛానల్స్ అన్నిటిపైన ఏ రకంగా దాడులు చేశారో ఇది నేను అడుగుతా ఉన్నా. నేరుగా తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఇక్కడ సుప్రీంకోర్టు ఇచ్చిన స్టేట్మెంట్ ఆర్డర్ కాపీ చూస్తే క్లియర్గా కొమ్మినేని శ్రీనివాస్ గారి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏ రకంగా లేదు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి సుప్రీంకోర్టు జస్టిస్ ఇచ్చిన ఆర్డర్ మరి తప్పు లేదని మరి అక్కడ నిర్ధారించినప్పుడు మీరు సాక్షాత్తు ప్రేరేపించి ఒక ఆర్గనైజ్డ్గా ప్రేరేపించి మీ తెలుగుదేశం నాయకులతో మీ తెలుగుదేశం ఎమ్మెల్యేలతో మరి డైరెక్ట్గా సాక్షి ఆఫీసుల పైన దాడికి పురోగల్పించి మీరు చేసిన కార్యక్రమం నేను అడుగుతా ఉన్నా. ఇది శ్రీకాకుళంలో సాక్షి ఆఫీస్ పైన దాడి, మరి అదేవిధంగా ఇది విశాఖపట్నం దగ్గర జరిగిన ఇన్సిడెంట్ సాక్షి ఆఫీస్ పైన. ఇది ఈస్ట్ గోదావరి సాక్షాత్తు ఈయన ఎమ్మెల్యేనే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిపోయి అనపర్తి ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అయిపోయి సాక్షి పైన ఏ రకంగా అక్కడ ఉన్న నేమ్ ప్లేట్లు పీకేసిన కార్యక్రమం. ఇది కాకుండా విజయవాడలో నేను అడుగుతా ఉన్నా, ఏంటండి ఇది అసలు ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాము? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఎక్కడున్నాము? ఇది విజయవాడలో, ఇది మంగళగిరి సాక్షి ఆఫీస్లో ఇది డైరెక్ట్గా పీకేసిన పరిస్థితులు సాక్షి అనే అంశాన్ని. సో ఈ రకంగా ఏలూరులో అయితే డైరెక్ట్గా సాక్షి ఆఫీస్ని తగలబెట్టేసిన కార్యక్రమం, డైరెక్ట్గా లోపలికి వెళ్ళి మంటలు పెట్టేసిన కార్యక్రమం. నేను అడుగుతా ఉన్నా, మరి ఇది ప్రజాస్వామ్యం అంటారా అని అడుగుతా ఉన్నా. దీన్ని ఏమని అంటారో అని అడుగుతున్నా. ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఆర్గనైజ్డ్గా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఎమ్మెల్యేలని పంపించి సాక్షి ఆఫీసుల్ని ధ్వంసం చేసే కార్యక్రమము, తగలబెట్టే కార్యక్రమము రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల జరిగింది. మరి నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారిని, ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖను అడుగుతా ఉన్నా, ఈ జరిగిన ఘటనలపైన మీరు ఎక్కడెక్కడ ఎవరెవరిపైన కేసులు నమోదు చేశారని అడుగుతా ఉన్నా. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా? సుప్రీంకోర్టే డైరెక్ట్గా ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ఇది కాపాడాలి, పరిరక్షించాలి అని సుప్రీంకోర్టే వ్యాఖ్యలు చేసినప్పుడు మీరు నేరుగా ఇలాగా దాడులు చేయించినప్పుడు వీళ్ళపైన మీరు ఎవరెవరిపైన ఏ ఏ కేసులు కట్టారు అని చెప్పేసి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. దానికి ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారు సమాధానం చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి ఆఫీసుల్ని ధ్వంసం చేసిన ఘటనలలో ఖచ్చితంగా కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. ఇది ఏలూరు అండి, సాక్షాత్తు ఏలూరులో సాక్షి ఆఫీసులో ధ్వంసం చేసిన కార్యక్రమం ఇది. అక్కడ పోలీస్ ఇన్స్పెక్టర్ కూడా అక్కడే ఉన్నాడు. సరే, ఇది పక్కన పెడితే నేను అడుగుతా ఉన్నా, ఇదే రేణుకా చౌదరి గారు TV5 లైవ్ షోలో ఆమె మాట్లాడిన అంశం గురించి ఒక్కసారి వినండి. ఆమె ఏ రకంగా సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడిని ఏ రకంగా దూషించారో ఒక్కసారి సరే, దీంతో పాటు ఇంకొక
పాయింట్ కూడా ఒకసారి TV5 లోనే గతంలో ఏం జరిగింది వద్దండి అలాంటి మాటలు. రేణుక గారు మీ ఆవేశం నాకు తెలుసు. ఒక్కసారి వినండి. వద్దండి అలాంటి మాటలు. రేణుక గారు మీ ఆవేశం నాకు తెలుసు. ఈవిడ MP గారండి రేణుకా చౌదరి గారు డైరెక్ట్గా ఒక టీవీ లైవ్ షోలో సాక్షాత్తు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన పుట్టిన వెంటనేనంట వారి తల్లి గారు పీక నొక్కేసి ఉంటే ఒక పీడ విరగడైపోయింది, ఇదే వర్డింగ్. అసలు మాట్లాడచ్చా? అంటే ప్రజాస్వామ్యంలో ఒక ఎంపీగా పనిచేస్తున్న వ్యక్తి ప్రజాస్వామ్యంలో ఒక టీవీ లైవ్ షోలో మాట్లాడచ్చు. నేను అడుగుతా ఉన్నా ఇదే రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, అంత ప్రజాదరణ కలిగిన వ్యక్తి పైన ఈ రకంగా మాటలు మాట్లాడినప్పుడు నేను అడుగుతా ఉన్నా రేణుకా చౌదరి గారి పైన ఏం కేసు కట్టారని అడుగుతా ఉన్నా. ఇది కాకుండా ఇంకొక పాయింట్ అండి, ఇక్కడ చూస్తే ఇదే TV5లో ఇంకొక సంవత్సరంన్నర 2 సంవత్సరాల క్రితము ఏపీ రాజధాని నగరం బెజవాడ